సాంబార్కి ఇదైతే మా ఇంట్లో పక్కా ఉంటుందండి. 3 డేస్‌కోసారి, 4 డేస్‌కోసారి కంపల్సరీ ఉండాల్సిందే మా ఇంట్లో. ఇది హెల్త్‌కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఇష్టపూర్వంగా తింటారు అన్నం అయితే. అంత బాగుంటుంది చారు. వీటినైతే ఈ నల్లవుల వలన అయితే మంచిగా దోరగా వేపుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది వేపుతుంటే. స్మెల్ వస్తుంటుంది. వేగంగానే దింపేసి మంచిగా చల్లార్చుకోవాలి వీటిని. ఇవి మంచిగా చల్లారినాక రోట్లో వేసుకొని పొట్టు ఊడేలాగా మంచిగా రుబ్బుకోవాలి వీటిని. మరీ మెత్తగా రుబ్బొద్దు, ఖాళీ పొట్టు ఊడితే చాలు. అవి ఒకసారి ఇలా చేయితోనే నలుపుకోవాలి. ఇంకొంచెం పొట్టు ఏమైనా ఉంటే పోతుంది తొందరగా. వీటిని చెరిగేసుకొని మిక్సీ పట్టుకుందామండి వీటిని. బరకగా పట్టొద్దు, మిక్సీ మెత్తగా పట్టాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనం డబ్బాకి వేసుకోవచ్చు. ఒక నెల రోజుల దాకా ఉంటుందండి. టూ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, బగారా పువ్వు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీరు కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. సొరకాయ, మునక్కాయ అవి వేస్తే ఇంకా బాగుంటుందండి. చారు అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే మంచిగా తింటారు అనుకోండి. పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి చారు. తగినంత సాల్ట్ అండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఒక స్పూన్ కారం, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి. నేనైతే 3 స్పూన్లు వేసిన. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. తగినన్ని వాటర్. చారు మరుగుతుంటే అది చిక్కగా అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. చారు మరుగుతుంటే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. అంత కమ్మగా ఉంటుంది చారు అయితే.